హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ముద్దపప్పును ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. సో దీనికైతే కందిపప్పును మనం దోరగా వేయించేసేసుకోవాలండి. జనరల్గా మనం పెసరపప్పుతోటి చేస్తూ ఉంటాం. ఇలా కందిపప్పుతో కూడా చాలా టేస్టీగా ముద్దపప్పు అనేది చాలా బాగుంటుందండి. సో దీనికైతే మనం చెప్పాను కదా, కందిపప్పుని దోరగా వేయించేసుకొని ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసేసుకున్నాను. ఇక దానిలోకి మనము ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర సో ఇవి తీసేసుకున్నానండి. ఇక అదే కుక్కర్లోనే ఫస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలను అయితే వేసేసుకోవాలి. ఇక ఆవాలు మనకు చిటపట అనే సౌండ్ వచ్చిన తర్వాత ఇందులోకి అయితే ఆనియన్స్ని వేసేస్తున్నానండి. ఆనియన్స్ మనకు వేగుతున్న టైంలోనే మనము ఎండుమిరకాయలు, ధనియాలు, జీలకర్ర చేసుకున్నాం కదా, సో దాన్ని కూడా వేసేసాను. ఇక ఇవన్నీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసేసానండి. సో ఇవన్నీ కూడా మనకు మంచి రంగు రావాలండి. ఇట్లా మిరపకాయలు కానీ అలాగే ఆనియన్ కానీ రెండు కూడా మంచి రంగు వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి. సో మనకు ముద్దపప్పు అనేది పెసరపప్పుతో కన్నా కందిపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి మంచి రంగు వచ్చినాయి అన్న తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి కందిపప్పుని ఇందులో ఆయిల్లోనే వేసేయాలండి. దీనికైతే కందిపప్పుని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే కందిపప్పుని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. సో నేనైతే ఒక 5-10 నిమిషాల వరకు ఈ కందిపప్పుని ఆయిల్లోనే కుక్ చేసుకుంటాను. ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సో ఈ బాగా కందిపప్పు ఆయిల్లో కుక్ అవుతుంది అనే టైంలో ఇక టమోటాలు చూడండి, నేనైతే ఇక్కడ 3 టమోటాలు తీసుకొని అయితే వేసేసాను. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు అలాగే మనకు సాల్ట్, కొద్దిగా తెల్లగడ్డ ఇవన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకొని ఇవి బాగా మనకు ఆయిల్లో కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. వేసుకున్న ఒక 5 నిమిషాలకంతా కూడా మనం వాటర్ అనేది వేసేసుకోవాలి. వాటర్ లెవెల్ అనేది మనం ముద్దపప్పు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించి అయితే తీసుకోవాలండి. మనం జనరల్గా యాడ్ చేసేదానికన్నా కూడా కొద్దిగా వాటర్ అనేది తక్కువగా తీసుకోవాలి. సో చింతపండు అనేది మీరు పులుపు తినేదాన్ని బట్టి అయితే చూసి వేసేసుకోండి. ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇక మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చినాక పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. అప్పుడు చూసారు కదా, ఇలా పప్పు కర్రతోటి నీట్గా మెత్తగా అయితే రుద్దేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. పప్పు అనేది గట్టిగా ఉందనమాట. సో ఇలా గట్టిగా టేస్టీగా ఉంటుందండి పప్పు కూడా. దీన్నే ముద్దపప్పు అని మా సైడ్ అయితే అంటారు. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది అంత అదిరిపోతుందనమాట. సో ఇక ఇప్పుడు అంటారు కదా, ఆవకాయ సీజన్ కాబట్టి ఈ ముద్దపప్పులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తిన్నామంటే అబ్బో ఇక చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా పప్పు అనేది రెడీ చేసుకోవచ్చు. పప్పులు చాలా రకాలు ఉన్నాయండి. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.